హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ డీసీ మూవీ ఓటీటీ రిలీజ్డ్, కొరియన్ కనకరాజు మూవీ ఓటీటీ రిలీజ్డ్, చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అయినా కాకుండా ఇంకా మంచి మూవీస్ చాలానే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి, ఎండ్ దాకా అయితే చూడండి. వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ద ఇండియన్ స్టోరీ మూవీ. సో ఈ మూవీలో లీడ్ రోల్లో వచ్చేసి మనకైతే కాజల్ అగర్వాల్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి మనకి ఆగస్ట్ 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే G5 అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 2 వెల్కమ్ టు ద జంగిల్ మూవీస్. ఇది ఒక మనకు బాలీవుడ్ వాళ్ళ మూవీ ఇది. సో మన హిందీ లాంగ్వేజ్లో థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. మన తెలుగు లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు, కానీ సో డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లో కూడా డబ్ చేసి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని కన్ఫామ్గా అయితే మనకు ఆగస్ట్ 21 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక హిందీ లాంగ్వేజ్లోనే కాకుండా మన తెలుగు లాంగ్వేజ్లో కూడా డబ్ చేస్తూ ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు కన్ఫామ్గా. నెంబర్ 3 ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ సీజన్ 3 కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాను అంటే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మూవీకి సంబంధించిన సీజన్ 3 వచ్చేసి మనకు నవంబర్ 11 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ సిరీస్కి మనకు చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. సో సీజన్ 1, సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాం అంటే కన్ఫామ్గా అయితే మనకు నవంబర్ 11 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సీజన్ 1, సీజన్ 2 ఎన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉందో మనకు సీజన్ 3 కూడా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయితే అవుతుంది నవంబర్ 11 నుంచి వెళ్ళి. నెంబర్ 4 యూటర్న్ థర్డ్ లా మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే మనకు ఆగస్ట్ 1 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో మంచి హిట్ టాక్తోనే ప్రజెంట్ ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని ఇంకా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో నియర్ బై థియేటర్లో మాక్సిమం ఈ మూవీ రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే ఆగస్ట్ 28 నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈటీవీ యాప్లో. నెంబర్ 5 చుంబాక్ మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎవరైనా ఈ చుంబాక్ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకు కన్ఫామ్గా అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది ఆగస్ట్ 28 నుంచి వెళ్ళి. నెంబర్ 6 రీచర్ సీజన్ 4 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఆల్రెడీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా బాగుంటాయి వెబ్ సిరీస్ అనేవి. సో ఈ సీజన్ 3 చూసి సీజన్ 4 కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ఆగస్టు 12 నుంచి అయితే కన్ఫామ్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం అమెజాన్ ప్రైమ్ వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇలాంటి వెబ్ సిరీస్ అనేది తెలుస్తూ ఉంటాయి. సో కన్ఫామ్గా అయితే మనకి ఆగస్ట్ 12 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 మైఖేల్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఇది ఒక హాలీవుడ్ వాళ్ళ ఫిలిం ఇది. సో మనకు హాలీవుడ్లో అయితే మంచి హిట్ అయితే అయింది. సో మన ఇండియాలో కూడా మనకి మూవీ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది, మంచి హిట్ కూడా నిలిచింది. సో ఈ మూవీ వచ్చి మన ఇండియాలో ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే కన్ఫామ్గా అయితే ఆగస్ట్ 29 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా వాళ్ళే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నెంబర్ 8 ది ఒడిసీ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే మనకి థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఇది ఒక హాలీవుడ్ మూవీ అయినా మన ఇండియాలో మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో దీంట్లో విజువల్స్ అయితే చాలా బాగుంటాయని చాలామంది రివ్యూవర్స్ కూడా అన్నారు, చాలామంది చూడడానికి అయితే వెళ్ళారు. సో ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే, మనకు థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఎవరైనా మనకు కన్ఫామ్గా అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ నుంచి వెళ్ళి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి ఇండియాలో వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఆగస్ట్ 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది ఒడిసీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం చాలామంది అయితే మనకి ఈ మూవీని థియేటర్లో అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని మ్యాక్సిమం చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో కన్ఫామ్గా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఆగస్ట్ 26 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 9 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ మనకు సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలామంది అయితే మనకి ఈ వెబ్ సిరీస్కి చాలామంది ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఈ వెబ్ సిరీస్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి ఇయర్లోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ మనకి రిలీజ్ కావడానికి చాలా రోజులు ఉన్న మనకి ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేస్తారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు చెప్పిన డేట్కి అయితే బరాబర్గా మనకైతే మూవీస్ అనేవి రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో వెబ్ సిరీస్ సీజన్ 6ని కూడా మనకైతే డిసెంబర్ 18 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లో. మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే
ఉంటుంది December 18th నుంచి వెళ్ళి. నెంబర్ 10 ది గ్రేట్ గ్రాండ్ సూపర్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే G5 వాళ్ళు ఇది తీసుకొస్తున్నారు. సో G5 వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఈ మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తారంటే సో మనకు కన్ఫామ్గా అయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ నుంచి వెళ్ళి సో మనకి August 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్లో. నెంబర్ 11 కిరణ్ అబ్బోరం గారు హీరోగా యాక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ. సో ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసి మనకు మంచి హిట్గా అయితే మనకి మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని కామన్ ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రీసెంట్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సున్లివ్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే కన్ఫామ్గా వచ్చేసి మనకైతే August 22 నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోలేదు కానీ సో మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో మాక్సిమం ఆ డేట్నైనా రిలీజ్ అయితే చేస్తారు. ఏదో మనకి మూవీకి ఇంకా కలెక్షన్ ఎక్కువ వస్తే మనకు పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మాక్సిమం August 22 నుంచి అయితే మనకి మూవీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 లోకేష్ కనకరాజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన DC మూవీ. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్తోనే రీసెంట్గానే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మంచి హిట్ టాక్తో రన్ అయితే అవుతుంది కాబట్టి మనకు కొంచెం లేట్గానే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీ ఏకంగా 1 month అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో మనకైతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎవరైనా ఈ మూవీని థియేటర్లో చూసారు అంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో చూసి మీ కామెంట్ ఆధారంగా వీడియో వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళైతే వెళ్ళాలా లేదా అని డిసైడ్ అయితే అవుతారు. సో అందులో నేను కూడా ఉంటాను. సో మీరు తప్పకుండా ఏదో ఒకటి అయితే కామెంట్ అయితే చేయండి. నెంబర్ 13 వరుణ్ తేజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన కొరియన్ కనకరాజు మూవీ. సో మనకి ఈ మూవీతో మనకు మంచి హిట్ అయితే కొట్టేశాడు వరుణ్ తేజ్ గారు. సో మనకు మంచి హిట్ అయితే అవలాగానే ఉంది మూవీ. సో మంచి హిట్ అయితే తెచ్చుకుంటుంది మూవీ థియేటర్ రిలీజ్. సో ఇక ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని కొన్ని ఆడియన్స్ అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో మాక్సిమం మనకి ఈ మంత్లోనే ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే August 9th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ ఆ డేట్ కనుక పోస్ట్పోన్ అయితే మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మాక్సిమం ఇంకో 3-4 వీక్స్లో మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో దాని తర్వాత అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు పక్కాగా. సో ఈ 13 మూవీస్లో మీరు ఏ మూవీకి వస్తే కనుక వచ్చినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గాయస్. హోప్ యు గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో తప్పకుండా డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. సో ఇలాంటి ఓటీటీ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మన ఛానల్ని చూస్తున్నారు కానీ చాలామంది అయితే లైక్ అయితే చేసుకోవట్లేదు. సో వీడియోకి నేను జస్ట్ 100 likes టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి.